హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. మరొక కొత్త అప్డేట్తో రాజధాని అమరావతికి సంబంధించిన మరొక కొత్త అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. అప్డేట్ అంటే కూడా ఇక్కడ మనం పనిలో పురోగతి ఎంత సాధించింది అనే పదం వాడటం చాలా మంచిది. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చండి, ఎన్ని మిషనరీలు పనిచేస్తున్నాయో మనం చూడొచ్చు. ఎన్ని టిప్పర్లు, ఎన్ని ప్రొక్లైనర్లు, ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. అసలు ఇక్కడ మనం చూసేటువంటి ఈ పని ఏంటి అనే విషయాన్ని మనం చూద్దాం. అయితే మనం థంబ్నెయిల్లో పెట్టుకున్న విధంగా కేవలం 2 నెలల కాల వ్యవధిలోనే ఇక్కడ ఎంత మార్పు వచ్చినది అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పని ఏంటి రాజధాని అమరావతిలో అంటే పెనుమాక రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనులని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ పెనుమాక రిజర్వాయర్కి సంబంధించిన వీడియో మన ఛానల్లో వచ్చి 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల కాలంలో అసలు ఇక్కడ ఎంత మార్పు జరిగినది అనే విషయాన్ని ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియోలో పాత ఫోటోలను కంపేర్ చేసుకుంటూ ఇప్పుడు వీడియోలను చూపిస్తూ మనం పని ఎంత పురోగతి సాధించింది అనే విషయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ పెనుమాక రిజర్వాయర్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే 3 ముక్కల్లో మాట్లాడుకుందామండి. 190 ఎకరాలలో 0.10 టీఎంసీ కెపాసిటీతో ఇక్కడైతే ఒక రిజర్వాయర్ని నిర్మిస్తూ ఉన్నారు. కొండవీడు వాగు, పాలవాగు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ఈ పెనుమాక రిజర్వాయర్ని నిర్మిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం మరియు వాటర్ సోర్స్ కోసం అయితే ఇక్కడ ఈ రిజర్వాయర్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇక మనం పాత వీడియోలని, పాత ఫోటోలని ఇప్పుడు మనం చూద్దాం. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ లొకేషన్ 2 నెలల క్రితం ఏ విధంగా ఉందో ఇప్పుడు నేను మీకు ఫోటో చేస్తాను, చూడండి. ఇక్కడ మనం చూడొచ్చండి 2 నెలల క్రితం పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసినట్లయితే ఇదిగోండి, అప్పుడప్పుడే ఎర్త్ వర్క్ జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి అరటి తోటలు కానీ, జామ తోటలు కానీ, పొలాలను మొత్తాన్ని కూడా తొలగించి వేసి ఇదిగోండి చూశారు కదా, అప్పుడప్పుడే ఎర్త్ వర్క్ మొదలవుతున్న పరిస్థితి ఈ విధంగా అయితే ఉందండి. ఇదిగో చూశారు కదా, పనులు మొదలు పెట్టినప్పుడు మన వీడియో. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇదిగోండి ఎంత లోతుగా తవ్వారో మనం చూడొచ్చు. దానితో పాటుగా రాతి పొరతో తవ్విన చోట ఈ రిజర్వాయర్కి అంచు కట్టే పని కూడా మొదలు పెట్టేశారు ప్యారలల్గా. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇదిగో ఈ ప్రాంతంలో అయితే అప్పుడు అరటి తోట ఉండేది. ఇదిగోండి ఈ అరటి తోట మొత్తాన్ని కూడా తొలగించి ఎంత వర్క్ జరిగిందంటే మనం చూడవచ్చు. ఇంచుమించుగా 45 నుంచి 50 అడుగుల లోతుకైతే ఈ రిజర్వాయర్ని తవ్వుతూ ఉన్నారండి. మనం చూడవచ్చు ఇదిగోండి కుడి పక్కన మనం కనుక చూసినట్లయితే రాతి పొరతో అంచు కట్టే పని కూడా జరిగింది అని మనం చెప్పుకున్నాం కదా. చూడొచ్చు మనం పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. ఎస్, మనం చెప్పుకున్నట్లు థంబ్నెయిల్లో పెట్టుకున్నట్లుగా రాజధాని అమరావతిలో దుమ్ము లేచిపోతున్న పనులు, ఇక్కడైతే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయండి. పదుల సంఖ్యలో ఇక్కడ వాహనాలు పనిచేస్తూ ఉన్నాయి. ఇదిగోండి ఈ ప్రాంతంలో కూడా కొత్తగా ఇదంతా జరిగిన పని. మనం 2 నెలల క్రితం అయితే ఇక్కడ మనం ఫోటోలో చూపించుకున్న విధంగా మొత్తం కూడా ఎలాంటి పని జరగలేదు. ఇక్కడైతే ఈ 2 నెలల కాలంలోనే ఎంత వర్క్ జరిగిందో మనమైతే చూడొచ్చండి. ఈ పెనుమాక రిజర్వాయర్ని 190 ఎకరాలలో నిర్మిస్తున్నారని మనం చెప్పుకున్నాం. 190 ఎకరాలలో కూడా పనులైతే మొదలైపోయాయండి. అలాగే ఏదైతే పాలవాగు మరియు కొండవీడు వాగు ఈ 2 కూడా ఈ పెనుమాక రిజర్వాయర్లో కలుస్తాయి కాబట్టి ఆ పాలవాగు మరియు కొండవీడు వాగులు వీటిని కూడా వెడల్పు చేసే పనులైతే జరుగుతూ ఉన్నాయండి ప్యారలల్గా. చూడొచ్చు పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని మనం క్షుణ్ణంగా కనుక పరిశీలించినట్లయితే పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయని మనం ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లియర్గా తెలియజేస్తున్నానండి. 190 ఎకరాల్లో పనులు జరుగుతున్నాయని చెప్పాం కదా, ఇదిగోండి చూసారా, ఈ స్ట్రైట్గా కనుక చూసినట్లయితే ఎంత దూరం పనులు జరిగాయో మనం చూడొచ్చు. ఇంతకుముందు ఇవన్నీ కూడా పంట పొలాలు, అరటి తోటలు ఇవన్నీ ఉండేవి. వాటన్నిటిని తొలగించి వేసి ఇదిగో చూసారా ఎన్ని మిషనరీలు, ఎంతమంది కార్మికులు, అలాగే ఎన్ని ప్రొక్లైనర్లు పనిచేస్తున్నాయో మనమైతే వివరంగా చూడొచ్చండి. ఇదే పెనుమాక ఊరు. దూరంగా తెల్లగా కనిపిస్తున్నటువంటి ఆ కొండ అదంతా కూడా పెనుమాక ఊరు. పెనుమాక గ్రామాన్ని ఆనుకొని ఇక్కడైతే ఈ రిజర్వాయర్ని నిర్మిస్తూ ఉన్నారండి.
అలాగే మనం ఇంకొక టాపిక్ గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే ఈ పెనుమాక రిజర్వాయర్ని ఎన్ని సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వం గడువుగా పెట్టుకుందంటే 2 సంవత్సరాల కాల వ్యవధిలో నిర్మించాలని గడువుగా పెట్టుకుందండి. ఇదిగోండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో విజయవాడ నుంచి అమరావతిలోకి రావడానికి ప్రధానమైనటువంటి రహదారి వయా ఉండవల్లి గృహల మీదుగా ఈ రోడ్డుకి రెండు వైపులా కూడా ఈ పెనుమాక రిజర్వాయర్ అయితే ఉండబోతుందండి. ఇప్పుడు మనం చూసినటువంటి పనులు ఒకవైపు అయితే ఈ రోడ్డుకి ఇంకొక వైపున కూడా పనులు జరుగుతూ ఉండడాన్ని మనం క్లియర్గా చూడొచ్చు. ఇదిగోండి రోడ్డుకి రెండో వైపున ఇప్పుడు మనం క్లియర్గా చూడొచ్చు పెనుమాక గ్రామాన్ని. అదిగోండి ఇక్కడ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. చూస్తున్నారు కదండి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. పెనుమాక రిజర్వాయర్ దగ్గర అయితే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని మీ అందరికీ క్లియర్గా తెలియజేస్తూ ఉన్నానండి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను. అందరికీ మరొక్కసారి నమస్కారం అండి.